హాయ్ ఫ్రెండ్స్, కొమ్మల బాధ్యత సొల్యూషన్లకు స్వాగతం. ఫ్రెండ్స్, అందరికి ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఈ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే ఒక రిపేరర్ కి అండ్ మ్యానుఫ్యాక్చరర్ కి వ్యత్యాసం ఏమిటనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒక బాయిలర్ రిపేరర్ కి అండ్ మ్యానుఫ్యాక్చరర్ కి వ్యత్యాసం ఏముంటుంది, అండ్ వర్కర్స్ కూడా నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ ఎక్కువగా చేసుకుంటారు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక బాయిలర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, లేదంటే ఒక కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా వాళ్ళ దగ్గర ఏదైతే బాయిలర్ ఉందో మీకు ఎటు కావాలన్నట్టు పొజిషన్స్ లో మీకు వెల్డింగ్ ఎట్లా కావాలని అట్లాగా దాన్ని తిప్పుకొని బాయిలర్నే పొజిషన్లో పెట్టుకొని మరీ వెల్డింగ్ చేసే కెపాసిటీ అనేది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఏ పొజిషన్ కావాలన్నా బాయిలర్ని తిప్పేసుకోవచ్చు, అటు తిప్పుకోవచ్చు, ఇటు తిప్పుకోవచ్చు, పైకి తిప్పుకోవచ్చు, కింద తిప్పుకోవచ్చు, ఎట్లా అట్లా తిప్పేసుకొని మీకు నచ్చిన పొజిషన్లో మీరు వెల్డింగ్ కొట్టుకునే కెపాసిటీ అనేది మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒక వెల్డర్కి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే అక్కడ బెవిల్ ఎంత తీయాలి అనేది ఆ యొక్క వెల్డర్కి కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా చెప్పరు. ఎంత బెవిల్ అంటే గ్రూ అనమాట, గ్రూ. ఈ గ్రూ ఒక ప్లేట్కి ఎంత తీయాలి, అండ్ ఫెడరేషన్ దిగాలా లేదా, ఎంత దిగాలి, అండ్ ఏదైతే మెజర్మెంట్స్ అనేవి వాళ్ళు మీకు చెప్పరు. ఒక సపరేట్గా ఒక ఫెటర్ ఉంటాడు, ఫెటర్ మెజర్మెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక కటర్ ఉంటాడు, కట్ట బెవిల్ తీసుకుంటా అంటే గ్రూ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక వెల్డర్ ఉంటాడు, వెల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు నాలెడ్జ్ అనేది రాదు. మీరు ఆ ఫీల్డ్లో వెల్డింగ్ ఫీల్డ్లో ఉంటే వెల్డింగ్ మాత్రమే, క్వాలిటీ రాడ్ ఏంటి, మామూలు రాడ్ అంటే ఏంటి, ఇవి మాత్రమే తెలుస్తాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ అనేది రాదు. ఎంత బేస్ ఫెడరేషన్ తిప్పాలి ఏమిటి అనేది మీకు చెప్పరు. ఓన్లీ వాళ్ళు చెప్తారు చూసి మీకు ఇట్లా కాదు ఇంకొక లేయర్ కొట్టండి అని చెప్తారు. ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉన్న వెల్డరు వచ్చి రిపేరర్ దగ్గర వెల్డింగ్ అనేది చేయడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వెల్డర్కి ఓన్లీ ఒక పొజిషన్లో ఉండాలి బాయిలర్. తన పొజిషన్లో పెట్టి ఉంచితేనే చేస్తాడు తప్ప పొజిషన్లో ఉన్న బాయిలర్ని చేయమంటే చేయలేడు ఫ్రెండ్స్. అదే ఒక రిపేరర్ దగ్గర ఉన్న వెల్డర్ కానీ అయితే పొజిషన్లో ఉన్న బాయిలర్ని కూడా ప్రాపర్గా వెల్డింగ్ చేయగలరు. అండ్ మ్యానుఫ్యాక్చర్ కొత్త బాయిలర్కి ఎలాంటి పొజిషన్లో ఉన్న బాయిలర్నైనా పొజిషన్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ప్రాపర్గా వెల్డింగ్ అనేది చేయగలుగుతాడు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒక రిపేరర్ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుంది అంటే బాయిలర్ పొజిషన్లోనే ఉంటుంది, ఫిట్టింగ్ అయిపోయి ఉంటుంది కదా. మన బాయిలర్ అని చెప్పలేం. పొజిషన్లో ఉన్నదాన్ని మనం ఏదైతే బాయిలర్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్కి తగ్గట్టుగా వెల్డింగ్ చేయడం, అండ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు ఆల్రెడీ పాత బాయిలర్ ఉన్న ట్యూబ్స్ని కానీ ప్లేట్స్ని కానీ తీసి మళ్ళీ న్యూ ప్లేట్స్ కానీ న్యూ ట్యూబ్స్ కానీ ఫిట్టింగ్ చేయడం అనేది చాలా క్రిటికల్ వర్క్ ఫ్రెండ్స్. అండ్ గ్రూ కూడా ఎంత తీయాలి ఏమిటి అనేది మనం దగ్గరుండి మనం చెప్తూ ఉంటాం కాబట్టి అది చాలా క్రిటికల్ ఫ్రెండ్స్ అండ్ చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఏముంది, హోల్స్ వేసి ఇచ్చేస్తారు, టకటగా ట్యూబ్స్ అనేది ఎక్కిచ్చేస్తాం, టాకాలు పెట్టిచ్చేస్తారు. ఒకళ్ళేమో వెల్డింగ్ కొట్టేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళేమో డోర్స్ ఫిట్ చేసేస్తారు. అంటే బాయిలర్ని ఎట్లా కానీ తిప్పేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరర్. అదే ఒక రిపేరర్కి అయితే అలా తిప్పుకుంటే ఛాన్స్ ఉండదు కదా బాయిలర్ని.
ఏదైతే మన డోర్స్ ఉన్నాయో ఆ డోర్స్ల నుంచి వెల్డింగ్ అనేది కొట్టాలి. ప్రాపర్గా ఆ యొక్క లేయర్ అనేది ట్యూబ్కి కొట్టాల్సి ఉంటుంది. అండ్ పాత ట్యూబ్స్ బయటికి తీసి కొత్త ట్యూబ్స్ లోపలికి ఇన్సెర్ట్ చేయాలంటేనే చాలా క్రిటికల్ వర్క్ ఫ్రెండ్స్ అది. అండ్ అలా ప్లేట్స్ కూడా, ప్రతి ఒక్క ప్లేట్స్కి ఎంత వీగ్రూ తీయాలి, ఏమిటి, ఎంత మెజర్మెంట్, అది సర్కంఫరెన్స్ ఎంత ఉంది, యాజ్ ఇట్ ఈస్గా సర్కంఫరెన్స్గా సెట్ చేయాలంటే ఆ యొక్క జాకీస్తో నీట్గా సెట్ చేసి టాకాలు పెట్టి మళ్ళీ ఇది మునుపట్లాగా ఎలా అయితే ఉందో ఒక మ్యానుఫ్యాక్చరర్ చేసినట్టుగా ఈ యొక్క రిపేరర్స్ అనేవాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్గా. చాలామంది ఆ యొక్క వర్క్ క్వాలిటీ అనేది చూసుకోవట్లా, తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి. తొందరగా చేసి మీరు 1 డే 2 డేకి మీకు ఏముంటుంది ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వస్తే ఈ రిపేరర్నే అంటారు. తొందరగానే కాదు, 1 డే డిలే అయినా కానీ ప్రాపర్గా నీట్గా చేయించుకోవటం చూడండి. ఎందుకంటే రిపేరర్స్ చాలా క్రిటికల్ వర్క్ అనేది చేస్తుంటారు. మీరు టెన్షన్ పెడతా ఉంటే ఆ యొక్క రిపేరర్ ఫాస్ట్ 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 అని చెప్పేసి వర్కర్స్ని ఎక్కువగా తొందర కాని అని చెప్పి ఒత్తిడి అనేది చేస్తారు. కాబట్టి ఆ వర్కర్స్ కూడా ప్రాపర్గా ఉండాలి చూసుకోకుండా హడావుల్లో కొట్టేస్తూ ఉంటారు. అది 1 డే అటు ఇటు అయినా కానీ ప్రాపర్గా చేసే వాళ్ళతో మాత్రమే చేయించాను. అంత లాస్ట్ టైం 2 బాయిలర్స్ కూడా మనకి లాస్ట్ మంత్ అంత ప్రీవియస్ మంత్లో కూడా జరిగినాయి. అండ్ అలాగే మీరు వీటిని జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ప్రాపర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకైతేనే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఒక మ్యానుఫ్యాక్చరర్కి ఇవి కొత్త ప్లేట్స్ కొత్త హోల్సే కాబట్టి యాజ్ టీజ్గా అనేది ఉంటుంది. అండ్ ఎక్స్ప్లెయినింగ్స్ అనేవి వాళ్ళ దగ్గర ఎక్కువ రెగ్యులర్గా ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో ఆ డ్రాయింగ్స్ తగ్గట్టుగా ఆ ట్యూబ్ ఎక్స్పెండర్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ కెపాసిటీ ఎంత బాయిలర్స్ వరకు కెపాసిటీ ఉందో అంత బాయిలర్స్ కెపాసిటీ వరకు మాత్రమే వాళ్ళ దగ్గర ఎక్స్పెండర్స్ ఉంటాయి. ఒక రిపేరర్ దగ్గర అయితే అట్లా కాదు ఫ్రెండ్స్. మన దగ్గర 20 mm ట్యూబ్ ఎక్స్పెండర్ కాడ నుంచి 4 inches 100 mm ట్యూబ్ వరకు మన దగ్గర ట్యూబ్ ఎక్స్పెండర్స్ అనేవి మన దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. మన దగ్గర నాలెడ్జ్ అనేది రిపేరర్ దగ్గర నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకుంటే ఛాన్స్ అనేది ఉంటుంది. పర్టికులర్గా మీరు చూసుకోవచ్చు. అండ్ ఎంత మెజర్మెంట్స్ ఎంత ఉంటాయి ఏమిటి అనేది పర్టికులర్గా మీరు రిపేరర్ దగ్గర చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. అండ్ అలాగే చాలామంది వీడియోస్ 2 వీడియోస్ డిలీట్ అయిపోయినాయని చెప్పి అడుగుతూ ఉంటున్నారు ఫ్రెండ్స్. అండ్ నేను ప్రజెంట్ ఇప్పుడు అది డిలీట్ అయిపోయినాయి, అవి బ్యాకప్ చేస్తున్నాను. ప్రజెంట్ అవి బ్యాకప్ వచ్చిన తర్వాత నేను తప్పకుండా అప్లోడింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అప్పుడు దాకా కొంచెం కష్టమే ఫ్రెండ్స్. అవి బ్యాకప్ వస్తాయి కానీ నేను చేయలేను, లేకపోతే లేదు ఫ్రెండ్స్. అది. అండ్ అలాగే మనం ఒక కొత్తగా ఒక వర్కర్స్ యూనియన్ ని మనం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క ఆశీర్వాదాలతో కొత్తగా నూతనంగా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. బట్ ఇది ఆ సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ అప్పుడు అట్లాగే మనం మీ అందరి సపోర్ట్ కూడా నాకు అందించాలి. అండ్ ప్రతి ఒక్క వర్కర్స్కి అండ్ ఒక బాయిలర్ ఆపరేటర్స్కి అండ్ ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఇష్యూలు మేము కలిసికట్టుగా ఒక యూనియన్గా చేయాలన్న ఉద్దేశంతో మేము వెళ్తాం ఫ్రెండ్స్. బట్ ఆ సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అండ్ మీ అందరి ఆశీర్వాదాలు అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కుమ్రా బాయిలర్ సొల్యూషన్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.